ఈరోజు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైంది అనుకోవచ్చా? ఈ తీర్పును మీరెలా చూస్తున్నారు? ఈరోజు చంద్రచూడ్ ధర్మాసనము 7 జడ్జీలతో కూడిన ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పును ఇవ్వడం జరిగింది. దీన్ని యావత్ భారతదేశంలో ఉన్న దళిత బిడ్డలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. నిజంగా 20 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ తీర్పును ఎంఆర్పిఎస్ అమరవీరులు చనిపోయారు చాలామంది, అనేక మంది జైళ్ళ పాలయ్యారు, అనేక మంది మరి కొట్లాడడం వల్ల ఈరోజు ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. ఇది అంతా కూడా మాదిగల ఐక్యతకు కృష్ణ మాదిగ నాయకత్వంలో దాదాపు 30 సంవత్సరాల నిరంతర ప్రజాస్వామ్య అహింస మార్గంలో చేసిన ఉద్యమం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి ఈరోజు ఘన విజయం సాధించినంత కార్యం జరిగింది. ఈ ధర్మాసనం ఇచ్చిన దాంట్లో రాష్ట్రాలు మళ్ళీ ఆ రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి ఉపవర్గీకరణ చేసుకోవచ్చు కూడా ఇవ్వడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం వాళ్ళు ఎక్కువ తక్కువ ఉంటారు కాబట్టి ఆ పూర్తి బాధ్యత రాష్ట్రాలకు అప్పుడే ఇంట్లో శుభపరిణామం. తప్పకుండా 2000 నుండి 2004 వరకు ఈ తీర్పు వల్ల మాదిగ సమాజంలో ఎలాంటి మార్పు వస్తాయని మీరు భావిస్తున్నారు రాజయ్య గారు? తప్పకుండా సామాజిక న్యాయము డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఏ సామాజిక న్యాయం కోసం అయితే సమాజంలో ఉన్న అసమానతలను దూరం చేయడానికి రిజర్వేషన్ను తీసుకొచ్చాడు ఒక శాస్త్రీయ దృక్పథంతో. ఆ ఫలితాలు అందరికీ చేరడం లేదు. ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలు ఉంటే కొన్ని వర్గాలు మాత్రమే లాభపడుతూ ఉన్నాయని చెప్పేసి అనేక కమిషన్, గతంలో ఉషా మెహ్రా కమిషన్ కావచ్చు, అంతకుముందు రామచంద్రరావు కమిషన్ కావచ్చు, అనేక కమిషన్లు కూడా మాదిగలకు చాలా నష్టం జరుగుతుంది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఉపవర్గీకరణ రాష్ట్రాలకు బాధ్యత అప్పచెప్తే ఆయా రాష్ట్రాల్లో, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉంటే అక్కడ మాలలు ఎక్కువ ఉంటారు, మాదిగలు తక్కువ ఉంటారు. అదే తెలంగాణకు వస్తే ఇక్కడ 12% మాదిగలు, 5% మాలలు, 1% 57 ఉపకులాలు ఉంటాయి. సో కాబట్టి ఈ రకంగా ఆ రాష్ట్ర ప్రాతిపదికను తీసుకొని వర్గీకరణ అయినప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి. గతంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2000 నుండి 2004 వరకు 4 సంవత్సరాలు అయితే విద్యా ఉద్యోగ రంగంలో దాదాపు 20,000 నుండి 30,000 మంది విద్యార్థులకు మరి ఇటు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాలలో కావచ్చు చక్కటి అవకాశాలు రావడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే తొందరగా, అంటే తెలంగాణ కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తొందరగా కార్యాచరణ మొదలుపెట్టి మరి ఆయా జనాభా లెక్కలు తీసుకుని దాని ప్రకారం కనుక ఆర్డినెన్స్ తీసుకొచ్చి కనుక చేసి ఉంటే తప్పక మాదిగలకు మంచి మేలు జరుగుతుంది. ఇది ఏ వర్గానికి కూడా నష్టం చేయదు. ఒక మాదిగలకి లాభమే కాకుండా మాదిగల్లో ఎస్సీలో ఉన్న 59 కులాలకు ఏ ఒక్కరికి కూడా నష్టం జరిగే అవకాశం లేదు.